ఇలాగంటే నొప్పి వచ్చేస్తుంది కొంతమందికి. అక్కడ డైరెక్ట్ రాయబడింది, కన్నాడం లేదు. మన స్వరూపమందు చెప్పండి, మన పోలిక చొప్పున నరులను చెప్పండి సృజించదము. దాన్ని ఏమంటే చెప్పండి, క్రియేట్ చేద్దాం, వాళ్ళని తయారు చేద్దాం. అంటే నరులను తయారు చేద్దాం అంటే ఈ సృష్టి క్రమంలో, ఈ యావత్తు సృష్టిలో దేవుడు ప్రప్రదంగా అంటే కేంద్ర స్థాయిగా ఎవరిని దేవుడు చూడాలనుకుంటున్నాడంటే జంతువులను కాదు, మృగాలను కాదు, పక్షులను కాదు, వీటేటిని కాదు, దేన్ని చూడాలనుకున్నాడంటే మానవ సృష్టిని చూడాలనుకున్నాడు. ఎలా తయారు చేసే ప్రభు అంటే నా ఇమేజ్, అంటే తన స్వరూపమందు తన పోలిక చొప్పున. ఇందుకే దేవుని పోలిక అంటే ఏంటి? ఈ మేధావులందరూ ఏమనుకున్నారంటే దేవుని పోలికంటే అచ్చు దేవుడు మనలాగే ఉన్నాడు, సింహాసనం మీద కూర్చున్నాడు, వీళ్ళ కోసం పక్కన ఇంకో కుర్చీ వేసి రెడీగా పెట్టాడంట. వీళ్ళు చూసారు వెళ్ళి. నడుతున్నాను, దేవుణ్ణి మనలాగే ఊహించుకోకండి. దేవుడు అనగానే తల, మొండెము, కాళ్ళు, చేతులు, ఇలా శ్వాసల డెఫినేషన్ తీసుకురాకండి. దేవుడు అనగానే ఇది కాదు. ఒకవేళ దేవుడు మన స్వరూపం అంటే ఈ స్వరూపం అనగానే నల్లగొన్నారు, తెల్లగొన్నారు, పొట్టుకున్నారు, పొడవగున్నారు, నడుతున్నాను, రకరకాలుగా ఉన్నారు. ఇన్ని రకాల్లో దేవుడు నల్లగుంటాడా, పొడవగుంటాడా, పొట్టుకుంటాడా, నడుతున్నాను, ఎత్తుకుంటాడా, లాగుంటాడు, ఎలా ఉంటాడు నడుతున్నాను? స్త్రీయా పురుషుడా? లేకపోతే అటు ఇటు కానీ ఆ మాట మనం అనలేం. ఏ జెండర్ అయినా నడుతున్నాను, ఎత్తుకుంటాడా, నల్లగుంటా. అంటే స్వరూపం అంటే ఇది కాదు. ఆయన నల్లగున్నాడని చెప్పలేము, ఆయన తెల్లగున్నాడని చెప్పలేము. దేవుడు అనగానే ఆత్మస్వరూపి. మరి ఆయన స్వరూపంలో మనం చేసుకోవడం అంటే ఏంటి? ఆయన ఎలాగైతే ముల్లోకాల్ని పరిపాలిస్తున్నాడో అదే గుణగణాలతో ఎవరిని తయారు చేశాడట చెప్పండి? మానవుడు. అంటే గాడ్స్ ఇమేజ్, ఇమేజ్ ఆఫ్ గాడ్ అంటే తెలుసా? ఆయన ఎలాగైతే మహారాజుగా పరిపాలిస్తున్నాడో ఈ యూనివర్స్ అంటే మనముంటున్న ఈ విశ్వాన్ని పరిపాలించడానికి ఆయనకు ప్రతినిధులుగా చేయబడ్డ రాజు ఎవడో తెలుసా? మానవుడు. ఎవరైతే ఈ మానవుణ్ణి దేవుడు రాజుగా చేశాడో, రాజుగా చేశాడు కనుక ఆ రాజరికపు భాష వాడుతున్నారు చూడండి. ఏలండి అన్నాడు. ఏం ఏలాలి? ఆకాశ పక్షులను, సముద్రపు చేపలను, భూ జంతువులను, కనబడని ప్రతి జీవిని, జీవరాశిని, ఒక్క మాటలో చెప్పాలంటే ఈ నేలని, నింగిని, ప్రతి దానిని ఏలండి. ఏలేవాడిని ఏమంటారు? కింగ్ అంటారు. ఏలేవాడిని ఏమంటారు? రాజు అంటారు. అంటే ఆయన మహారాజుకుంటే ఆయన తరపున పెట్టుకున్న రాజు ఎవరు చెప్పండి? మానవుడు.